హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నారని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా లోకల్లో ఉన్న ఒక బుకింగ్ అయితే వెళ్తానండి. నేను వెళ్ళే బుకింగ్ వచ్చేసి 90 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కానీ పికప్ కోసం అయితే నేను 60 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఈ బుకింగ్ అయితే అదే అండి. ఈ కిరాయి అయితే ఎలా వచ్చింది ఏంటి అనేది, ఈ కిరాయి యొక్క కాస్ట్ అంత అనేది మనకు పూర్తి వీడియోలు చెప్తాను. తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నేను వెళ్ళే విలేజ్ వచ్చేసి కోయిదా అని మనకి పాపికొండలకు ఆపోజిట్లో ఒక విలేజ్ ఉంటుందండి. అక్కడికైతే వెళ్తున్నా. చాలా బాగుంటుంది వ్యూ అయితే ఆ సైడ్ కూడా. అక్కడ వరకే కాదు, ఇక్కడ చూడండి, ఇది మొత్తం పల్లెటూరు, మారుమూల ప్రాంతం అండి మాది. ఎంత ప్రశాంతంగా ఉందో కదండి. ఇలాంటి ప్రశాంతత మీ సిటీలో దొరికితే నాకు ఒక కామెంట్ చేయండి లేదా లైక్ చేయండి. పోలవరం ప్రాజెక్ట్ అని మీరు పేరు ఏమి ఉంటారో అది కనుక వస్తే ఈ విలేజ్లో అయితే నేను ఇప్పుడు వెళ్ళే ఊరైతే అసలు ఉండదని ఊరు కాదు. ఈ మండలాలు కూడా ఉండవు మనకి. నెక్స్ట్ పాపికొండలు కూడా కనిపించవు. ఇంకొన్ని రోజులు కనుమరుగు అయితే ఎవరైనా చూడాలంటే పాపికొండలు ఇప్పుడే చూడండి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది కడితే అక్కడ పాపికొండలు అనేవి ఉండవు. కానీ చాలా బాగుంటుందండి ఆ లొకేషన్ చూడడానికి. ఎక్కడెక్కడ నుంచి వస్తారు. పాపికొండలు తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. మాక్సిమం 100-90% అందరికీ తెలుసు. ఒకసారి ఈ రోడ్డు చూడండి ఏ టైప్లో ఉందో. సింగిల్ రోడ్డు మొత్తం ఇదే టైప్లో ఉంటుంది. ఫుల్ టర్నింగ్లు. ఎటు నుంచి ఎవరు ఊరుకోతారని భయం అవుతుంది. ఎంత హార్న్ కొట్టినా లాంగ్ కనపడదు కదండి. మొత్తం కటింగ్లే ఉంది. చిన్న రోడ్డు ఇది. అయితే నేను షార్ట్ కట్లో వెళ్తున్నా. దానివల్ల ఈ చిన్న రోడ్డు తగిలింది. లేకపోతే కొంచెం పెద్ద రోడ్డే ఉంటుంది, బాగుంటుంది. కొంచెం మనకి కిలోమీటర్లు కలిసి వస్తాయి అని చెప్పి షార్ట్లో అయితే వెళ్తున్నా నేను. చాలామంది దూరం నుంచి చూసి అయిగో కొండలు అయిగో గుట్టలు అనుకుంటారు. మనం అయితే ఇప్పుడు ఆ గుట్టల దగ్గరకే వెళ్ళబోతున్నాం. చూడండి, బ్రిడ్జి చాలా డౌన్ ఉంది ఇది. ఇక్కడ ప్రతిసారి మనకి వర్షాకాలంలో గోదావరి వచ్చినప్పుడు అయితే ఎక్కుతాయండి వాటర్. ఇది మొత్తం మునిగిపోద్ది. నేను వచ్చిన ఇప్పుడు 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కూడా మునిగిపోద్ది. టాటర్ ట్రక్ అయితే అందులో దిగబడిపోయింది. గోదావరిలోకి తీసుకెళ్లారు. మళ్ళీ దాన్ని ఎట్లైనా పైకి తీసుకొస్తారు వీళ్ళు. ప్రతిసారి ఇక్కడ గోదావరి వచ్చిన ప్రతిసారి అయితే మునిగిపోతూ ఉంటుందండి. ఈ విలేజ్లు మొత్తం మునిగిపోతూ ఉంటాయి వర్షాకాలంలో. ఈ బ్రిడ్జి ఎందుకు పైకి కట్టలేదు మరి. చూడండి, మనం ఆ గుట్ల కాడికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అక్కడ నుంచే గుట్ల దగ్గర ఏముంటుంది అనుకున్నాం. ఏం లేదండి, పెద్ద చెట్లు నూనె మట్టే ఉంది. ఆ దూరం నుంచి చూస్తే అంత అందంగా కనపడుతున్నాయి అవి. కానీ ఇంకా ఎక్కడికొస్తే ఈ టైప్లో ఉన్నాయి, ఏం లేవు అక్కడ. నెక్స్ట్ ఇంకోటి, ఆ సూది గుట్ట కూడా భలేగా ఉంది చూడటానికి. ఫ్రెండ్స్, ఎట్టకెళ్ళకైతే మనం కోయిదా వచ్చేసినాం. ఈ 20 కిలోమీటర్లు అయితే నాకు గంట పైన పట్టింది. అసలు మొత్తం రోడ్డు ఇలానే ఉంది. ఇక్కడైనా కొంచెం బాగుంది, కానీ వెనకైతే అస్సలు బాగాలేదు. గడగడ అని చూడండి, సౌండ్లు అయితే అసలు ఎట్లా వస్తున్నాయి. బంపర్ కూడా లూజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరైనా మనకి కిరాయి చెప్పేటప్పుడు ఫస్ట్ దారి చెప్పండి బాబు. ఏ టైప్లో ఉంటుందో దారి అయితే చెప్పండి. ఈ టైప్లో ఆ టైప్లో ఉంటుందని. అనవసరంగా బుక్ అయినట్టు ఉన్నాం మనం. దీనికి ఆపోజిట్ పాపికొండలో వాళ్ళు యువతలకే లాంచ్ మీద వచ్చారంట. ఇప్పుడు వాళ్ళు మనది పికప్ చేసుకోవాలి. వామ్మో, వీళ్ళేంటి 12 మంది దాకా ఉన్నారు. చాలా మంది వచ్చారు. వీళ్ళ కోసం ఫ్రెండ్స్ మనం అయితే చెప్పి వెయిట్ చేసింది. చాలా టైం అయింది. నేను వచ్చి అసలు వాళ్ళు నన్ను రమ్మని కాడ నుంచి నేను ఇంకా ఎర్లీగా వచ్చాను. అప్పటికే వీళ్ళు లేట్ చేశారు, నేను లేట్ కాదు. ఫస్ట్ ఫోన్ చేసి నేనే లేట్ చేసిన అన్నారు. వీళ్ళకైతే ఇది ఆచారం అంట. చూడండి, మన బండికి అయితే మొత్తం పసుపు పూసి బొట్లు పెట్టారు. పసుపు అయితే ఊరిద్ది, కానీ తర్వాత సమ్ డేస్లో పోద్ది, పర్లేదు. యాక్చువల్గా అయితే నేను అసలు బొట్లును పసుపు అయితే రాయనేను. వీళ్ళు రాస్తా అంటే కాదని లేక రాయనిచ్చిన, ఎవరి నమ్మకం వాళ్ళని చెప్పేసి. ఎందుకంటే పసుపు అనేది ఊరిద్ది, అంతే తప్ప ఇంకోటి కాదు. కొబ్బరికాయ కొట్టాలి, అగరబత్తులు కూడా బండి కింద పెట్టారు. ఫస్ట్ అయితే బండికి కూర్చుతాను అన్నారు. నేనైతే వద్దు, ఆ కొబ్బరికాయ పెట్టమని చెప్పాను. చూడండి మన బంపరు నెట్ అవుతుందో అంత స్టాండర్డ్కి పెట్టిండు వర్కరు. భద్రాచలంలో అయితే పెట్టించే దీన్ని. ఆల్రెడీ ఇటే పక్క ఇక్కడ ఒకటి ఉంటుంది, అది ఊడిపోయింది. అటే పక్కదే ఏదో కొంచెం ఉంది, కానీ అసలు ఆగట్లా, వేస్ట్ ఇది. మళ్ళీ పెట్టాలి, రీఫీడింగ్ చేయాలి దీన్ని. వైసీపీ మీటింగు అనవసరంగా ఈ రూట్లో వచ్చినాం మేము. అసలు మరీ ఎట్లుందంటే 10 నిమిషాలకు ఒక అడుగు పోయేటట్టే ఉంది. ఫుల్ ప్రౌడ్గా ఉంది. ఎండ చూడండి ఎంత తీవ్రతగా ఉందో. వెనక ముందు బండ్లు అయితే ఫుల్గా ఉన్నాయి. మాకు ఫ్యాన్లు ఏం లేవు ఎదరా. మొహాలు మాడిపోతుంది, జిడ్డు గారిపోతుంది. ఎట్లా ఎంతసేపు పోవాలో. మేమైతే మీటింగ్ దాటి అవతలకి వెళ్ళిపోవాలి. ఎక్కడ తినేది? తినేదాడా? టైం అయింది, పోదామా? తినడానికి పోదామా? మేమైతే ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ వీళ్ళనైతే డ్రాప్ చేసేసి నేను ఎక్కడ వెహికల్ పక్కన పార్క్ చేసుకోవాలి, చల్లగొండ చోట. ఫ్రెండ్స్, నేనైతే ఫోన్ చేసి ప్రశాంతంగా పడుకున్నామని లేపారు. అడవుడికి వచ్చి లేపారు. నేను వెళ్ళిపోవటమేమో అనుకున్నా. 4 అవుతుంది కదా, టైం సరిపోతుంది, వెళ్ళేటానికి 9 అవుతుంది అనుకున్నా. కాకపోతే వీళ్ళు షాపింగ్ చేయడానికి తీసుకొచ్చారు.
ఇది ఒక పెద్ద స్టోరీ లెక్కే ఉంది. మనం ఒప్పుకున్న కిరాయి వేరు. ఇక్కడ ఈవినింగ్ బయలుదేరుతున్నారు. ఇప్పుడు 10-11 నైట్ బయలుదేరుతారంట. ఒక కార్యక్రమం ఉంటుందంట పెళ్ళి అయిపోయిన తర్వాత. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత బయలుదేరదామన్నారు. మనకైతే పాసిబుల్ కాదని చెప్పలే, కానీ వాళ్ళు నన్ను కన్విన్స్ చేశారు. అది ఎలా కన్విన్స్ చేశారు అనేది చెప్తాను మీకు వీడియో లాస్ట్లో. వెయిట్ చేయాలి. నైట్ 10 తర్వాత మనం అయితే బయలుదేరాలి. వాళ్ళైతే షాపింగ్ తీసుకొచ్చాము. ఈ లొకేషన్ వచ్చేసి పోలవరం దగ్గర దొండపూడి అండి. ఇంకా పోలవరం ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. దొండపూడిలో అయితే మేము ఉన్నాం. దొండపూడి నుంచి ఒక 3 కిలోమీటర్లు స్ట్రైట్కి వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకోవాలి. ఊరి పేరు నాకు అంత ఐడియా లేదు, చెప్తానండి మా కస్టమర్స్ని కనుక్కొని. ఇక్కడ చూడండి, రమేష్ దమ్ బిర్యానీ అంట. ఈ పాయింట్లో వచ్చేసి దమ్ బిర్యానీ వచ్చేసి 80 రూపీస్ అంట. ఇంకా పలావ్ వచ్చేసి 50 రూపీస్ అంట. ఇతనేంటో మరి ఎంత తక్కువ అమ్ముతుండో. లొకేషన్ వచ్చేసి పోలవరం వెళ్ళే రూట్లో, కేఆర్పురం నుంచి పోలవరం వెళ్ళే రూట్లో దొండపూడి లొకేషన్. ఇది వెళ్తే మనకు వచ్చేసి పోలవరం వస్తుంది. ఇటు మనకి జంగారెడ్డి కూడా కిందికి వెళ్ళిపోతాం ఈ రూట్లో. పొద్దున్న నుంచి ఇప్పటికి నాకైతే కనపడ్డ ఒక ఎక్స్ప్రెస్ అయితే అది. ఇంతవరకు ఇటు ఎక్కువ సుప్రీంలో తప్ప ఎక్స్ప్రెస్ అది కనపడలా. ఇక్కడ మీటింగ్ వైసీపీ వాళ్ళ మీటింగ్ కూడా జరిగింది, కానీ ఎక్కువ కనపడలా. 1-2 కనపడ్డట్టు. ఇది ఒకటి 3. ఫ్రెండ్స్, నేనైతే నైట్ వాళ్ళని 10 తర్వాత పికప్ చేసుకొని వాళ్ళనైతే డ్రాప్ చేశానండి కొయిదా లొకేషన్లో. వచ్చేసి నేను రిటర్న్ అయ్యేటాలకే 3-3:30 అలా అయింది. చాలా ఓవర్ టైం అయిపోయింది. కాకపోతే మనకి నేను ఎందుకు వెయిట్ చేశానంటే, మనకి కిరాయి పెంచేస్తున్నారు. మనకి అదే సస్పెన్షన్, దాని గురించి ఏమి ఉండదు. కిరాయి వచ్చేసి 320 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ మీద మొత్తం వచ్చిందండి. 7,500 అయితే నేను కిరాయి ఛార్జ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా వాళ్ళని అయితే ఎలా డ్రాప్ చేశాను, ఎలా తీసుకొచ్చాను. ఆ రూట్లల్లో వెళ్ళడం కూడా వేస్ట్ అని నన్ను అడిగితే, కాకపోతే ఏ వెహికల్ రాకపోవడం వల్ల మనం పంపించారు. నేను ఒప్పుకున్న రూట్ తెలియక చూసా. ఇది ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం అయితే కొంచెం ఎక్స్ట్రా కిరాయి మాట్లాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.